హాయ్, అలైడ్ సైన్స్కి మంచి డిమాండ్ ఉంది అని అనుకున్నాము ఇప్పటివరకు. వీటికి ఇప్పటికే ఇంత డిమాండ్ ఎందుకు ఉంది అని అంటే, మన ఇండియాలో మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంబీబీఎస్కి డాక్టర్ కౌన్సిల్, బీడీఎస్కి బీడీఎస్ కౌన్సిల్, ఫార్మసీకి కౌన్సిల్ ఆఫ్ ఫార్మసీ, తర్వాత నర్సింగ్కి నర్సింగ్ కౌన్సిల్, ఇవన్నీ ఉన్నాయి. ఈ కౌన్సిల్స్ ఏం చేస్తాయి అంటే వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని సెట్ చేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అలైడ్ హెల్త్ సైన్సెస్ కూడా మన పార్లమెంట్లో 2018లో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లుని పార్లమెంట్ ఆమోదించడం వల్ల వీటికి అన్నిటికీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించినటువంటి కోర్సులు అన్నింటికి కలిపి ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేయటం జరిగింది. దాన్నే NCAHP అని యాక్ట్ ఆఫ్ 2021 అని చెప్పేసి అని అంటాం మనం. ఇప్పుడు ఈ కౌన్సిల్ ఈ కోర్సులకు సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ని సెట్ చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు WHO లెక్కల ప్రకారం రాబోయే 5 సంవత్సరాలు అంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల ప్రొఫెషనల్స్ అవసరం పడతారని WHO చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అలైడ్ హెల్త్ సైన్సెస్ చేసినటువంటి విద్యార్థులకి ఇండియాలోనే కాకుండా ఈ అబ్రాడ్ లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ కోర్సులకి ఇంత డిమాండ్, ఇంత ప్రాచుర్యం రావడం జరిగింది. ఒకవేళ ఎవరైతే స్టూడెంట్ ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కోర్సులో జాయిన్ అవుతారో, వాళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయేసరికి ఒక చేతిలో డిగ్రీ పట్టుకొని ఉంటే మరో చేతిలో జాబ్కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ పట్టుకోవటం చాలా సులభం అని మనకి ఈ విషయం బట్టి అర్థం అవుతుంది. కనీస ప్రారంభ శాలరీ 40,000 ఉంటుంది ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళకి. అది ఒక ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మంచి విషయం. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అంటే 2026లో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి నీటితో సంబంధం లేకుండా వారి 12th స్టాండర్డ్ మార్క్స్ ఆధారంగా వాళ్ళకి ఈ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి మన గవర్నమెంట్. కానీ రాబోయే సంవత్సరంలో ఈ కోర్సులకి నీట్ ఇంప్లిమెంట్ చేయవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది గుర్తెరిగి మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి మంచి ఆలోచన చేసి, ఎవరైతే బైపీసీలో 12th స్టాండర్డ్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అలైడ్ హెల్త్ సైన్స్ గురించి ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.